లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రాన్ని ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో కానీ అడుగడుగునా అడ్డంకులే, విమర్శలే వస్తున్నాయి. ఈ సినిమా కథపై మహేష్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో కథను మార్చాల్సి వచ్చింది. ఈ కారణంగా కొన్నాళ్లు షూటింగ్కు బ్రేక్ పడింది. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫైట్ మాస్టర్తో ప్రాబ్లం వలన అప్పటి వరకు షూట్ చేసిన సీన్స్ను తీసేశారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు వెళ్లిపోవడం వలన మహేష్ కొన్నాళ్లు షూటింగ్కు బ్రేక్ ఇచ్చారు. ఇలా గుంటూరు కారం సినిమాకు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. కారణం ఏంటంటే ఇటీవల ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తే పాటలో సాహిత్యంగా అంతగా బాగోలేదని విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై రచయిత రామజోగయ్య శాస్త్రి సీరియస్ అవ్వడం, ఆ తర్వాత ఫ్యాన్స్ ట్రోలింగ్ భరించలేక సోషల్ మీడియా నుంచి తప్పుకున్నారు. అలాగే నిర్మాత నాగవంశీ కూడా అభిమానులను కోతులతో పోల్చడంతో ఆయన ఆ తర్వాత పెట్టిన పోస్టును తీసేయాల్సి వచ్చింది. ఇలా గుంటూరు కారం పాటపై విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ నుంచి కుర్చీ మడత పెట్టి అంటూ సాగే మా సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాట ప్రోమో రిలీజ్ చేయగానే మహేష్ బాబు హీరో, త్రివిక్రమ్ డైరెక్టర్, వీళ్లకు ఇలాంటి పాట అవసరమా? త్రివిక్రమ్ అంటూ సాహిత్యం బాగుంటుందా? అక్షరాల్లో మర్యాద కనిపిస్తుంటుంది. ఇక మహేష్ కూడా అంతే, చాలా కూల్గా, సింపుల్గా, వివాదాలకు దూరంగా ఉంటారు. అలాంటి స్టార్ హీరో కూడా ఇలాంటి ద్వంద్వార్థాలు ఉన్న పాట అవసరమా అంటూ విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై నిర్మాత నాగవంశీ స్పందించారు. కుర్చీ మడత పెట్టి అన్నారు అంతే కదా, దానికే విమర్శల, పాజిటివ్గా ఆలోచించండి అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అయింది. మరి ఈ సినిమాపై ఇంకెన్ని విమర్శలు వస్తాయో చూడాలి.